నమస్కారం. పర్ణశాలకి స్వాగతం. అధర్ణ వేదంలోదే మంత్రం కాలసూక్తం అని చెప్తారు. కాలం మనకు కలిసి రావాలి అంటే మనకి పనులు చేస్తుంటే అన్ని అడ్డంకులు వస్తున్నాయి. అలాంటి దాంట్లోంచి బయటపడాలి. మార్గం ఏమిటి? 2 పద్ధతులు ఉన్నాయి. తెల్లటి గుర్రపు బొమ్మ దైవ సన్నిధిలో పెట్టుకోండి, లేదా పూర్ణ కలశం. దాంట్లో కొబ్బరి బొండం పెట్టండి తప్ప కొబ్బరికాయ మాత్రం పెట్టకండి దయచేసి. రెండిట్లో ఏదో ఒకటి. తప్పనిసరిగా చేతనైన పూజ. కనీసం ఏమిటి? 3 సార్లు పసుపు, 3 సార్లు కుంకం, 3 సార్లు గంధం, 3 పుష్పాలు, వీలైతే 3 తులసి దళాలు కూడా అవి పెట్టండి. ఇది కనీసం 90 రోజుల పాటు చేస్తే మంచి ఫలితం వస్తుంది. చెప్పాం కదా, పూర్ణ కలశము కానీ తెల్ల గుర్రం కానీ. పూర్తయిన తర్వాత ఆ గుర్రం ఇంట్లో షోకేసులో పెట్టుకోవచ్చు, దైవశైలిలో పెట్టచ్చు. పూర్ణ కుంభం అయితే ఆ కొబ్బరి బొండాన్ని ప్రవహించే నీళ్ళలో వదిలిపెట్టండి. అలాగే నీటిని మీ ఇంట్లో ఉండే ట్యాంకులో కానీ లేదా ఓవర్ హెడ్ ట్యాంక్ అలాంటి దాంట్లో ఉంచుకోవచ్చు, దోషమేం లేదు. ఇదేమిటంటే కాలో అశ్వో వహతి సప్తరశ్మి సహస్రాక్ష అజర భూరిరేతా తమారోహంతి కవయ విపశ్చిత తస్య చక్ర భువనాని విశ్వ. ఇదొక తమాషా మంత్రం. సప్తరశ్మి సహస్రాక్ష అజర భూరిరేతా అశ్వ కాలం వహతి. కాలమన్నది ప్రపంచాన్ని నడిపిస్తుంటుంది. కాలో అశ్వో వహతి. కాలం గుర్రములా నడిపిస్తుందట. ఈ గుర్రానికి విశేషాలు వేస్తున్నారు. సప్తరశ్మి 1000 కిరణాలు ఉంటాయిట. సహస్రాక్ష అంతేకాదు, అది 1000 కాంతులు, 1000 చూపులు, 1000 కన్నులు కలిగి ఉంటుందట. అజర, దానికి ముసలితనం లేదు. భూరిరేత, సంపూర్ణముగా వీర్యముతో నిండినది, బలముతో నిండినది. అశ్వ కాలం వహతి. అలాంటి గుర్రములాగా, అంటే ఒక గుర్రానికి పూర్తి బలం ఉంటుంది, చూపు తీక్షణంగా ఉంటుంది, ముసలితనం అన్నది ఒక పట్టాన్ని రాదది. అలాగా ఈ కాలమే అశ్వముల నడిపిస్తుంటుంది. విశ్వభువనాని. అంతేకాదు, తమారోహంతి కవయ విపశ్చిత తస్య చక్ర భువనాని విశ్వ. విశ్వభువనాని, అన్ని లోకాలు జీవరాశులు కూడా తస్య చక్ర, దానికి చక్రములే. అలాగా తం ఆరోహంతి కవయ, కవులు, క్రాంతదర్శులు, మహర్షులు అలాంటి గుర్రం అధివసిస్తారు. అంటే అర్థం ఏమిటి? విపశ్చిత కవయవ తం ఆరోహంతి. అంటే కాలం ఎవరి కోసం ఆగదు, నడుస్తుంటుంది. కాలమే అశ్వము. సప్తరశ్మి, ఆ కిరణములు ఉన్నాయే అవన్నీ కూడా వేలాది కిరణములు, లెక్క పెట్టలేరు మీరు. అలాగే సహస్రాక్ష, దానికి కనిపించేవి 2 కందులే మీరు అనుకుంటారు, వేల కొద్దీ కందులు. అంటే అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది దానికి. అంతేకాదు అజర, ముసలితనం లేదు. కాలము కొన్ని వేల యుగాల కిందట కాలం ఉంది, ఇప్పుడు ఉంది, తర్వాత ఉంది. అదనమాట. దాన్నే కుందుర్తి ఆంజనేయులు గారు ఒక తోట చెప్తారు, కాలానికి భయం లేదు, పోరన్నా పోలీసన్నా అంటాడు ఆయన తోట చమత్కారం గారు. అది అజర, నిరంతరం గడుస్తూనే ఉంటుంది. మనం కాలక్షేపం ఉంటాం, నువ్వు కాలక్షేపం చేయక్కల, కాలం నడుస్తూనే ఉంటుంది. అది నువ్వేం క్షేపం చేయక్కర్లేదు. అది అంచేత సహస్రాక్ష అజర భూరిరేత. ఏమిటో రోజులు బాగుండవు కాదు, నీ ఆలోచనలా ఉంది. రోజులు ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి. వర్షాలు పడే టైంకి వర్షాలు పడతాయి, పిడుగులు, అది జరుగుతుంటుంది. అజర, ముసరదం లేదు. భూరిరేత తమ ఆరోహంతి కవయ విపశ్చిత. మంచి బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానులైన వాళ్ళు దాన్ని అధిరోహిస్తారు. అంటే కాలాన్ని సవ్యంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ చక్రాలు కలిగింది. భువనాని విశ్వ, సకల భువనములు కూడా, సకల భువనములు, లోకములు, అవి జీవరాశులు అన్నీ కూడా కాలమనే అశ్వానికి చక్రముల వంటివి.
అంటే చక్రాలు లేకుండానే గుర్రం పరిగెడుతోంది, చూడండి ఎంత విశేషమనో. అలాగే ఈ లోకాలన్నీ భరిస్తోంది. ఆ కాలానికి నమస్కారం చేద్దాం, ఆ కాలమునకే నమస్కారం ఎప్పుడు కూడా. ఇది వీలైతే తులసి కోట దగ్గర దీపం కూడా పెట్టచ్చు, సూర్యుడికి నమస్కారం చేస్తూ. కాలో అశ్వో వహతి, కాలమనే అశ్వమే నడిపిస్తోందయ్యా. అంటే ఇంద్రధనుస్సులో 7 రంగులు అన్నారు. ఇంద్రధనుస్సులో 7 రంగులు మనం చెప్తున్నాం, కంటికి కనిపించేది వేల కొద్దీ కిరణాలని ఋగ్వేదం చెప్తోంది. కాలో అశ్వో వహతి సప్తరశ్మి సహస్రాక్ష అజర భూరిరేతా తమారోహంతి కవయ విపశ్చిత తస్య చక్ర భువనాని విశ్వ. కొంచెం దీని వ్యాఖ్యానం కొంచెం ఎక్కువే చెప్పుకోవాలి. ఎక్కువ చెప్పుకుంటే మీరు టీవీ కట్టేసే ప్రమాదం ఉంటుంది, అందుకని ఎక్కువ చెప్పుకోవటం లేదు. అది విశేషం. ఇలా ఆరాధన చేయండి. కాలం కలిసి రావాలి అంటే కలిసి వస్తుంది. ఇందాక చెప్పాం పూర్ణ కుంభం అన్నాం కదా, అది కూడా పెట్టే మార్గం. దానికి కూడా చెప్తోంది పూర్ణ కుంభో అధికాల అహిత తం వై పశ్చామో బౌధాసు సంతం సయిమా విశ్వభువనాని ప్రత్యం కాలం తమాహు పరం వ్యోమన్. కాల అది, ఈ కాలాన్ని అనుసరించే పూర్ణకుంభ అది, పూర్ణకుంభం ఉంచబడినది. పూర్ణకుంభంలో నీళ్ళు ఇప్పుడు పోసాం, ఒక గంటకి కొంత నీరు తగ్గుతుంది, మనకు తెలియదు, అది క్రమంగా మారుతుంది. గ్లాసులో నీళ్ళు అట్టే పెట్టండి, అది ఎప్పుడు గ్లాసులు ఉండవు, అది ఏమవుతుంది క్రమంగా మారుతుంటుంది. ఆశ్చర్యం కలుగుతుంది మనకి, ఇదేమిటని. అంటే అదంతే, కాలంతో పాటు ఇవన్నీ కూడా మారుతూనే ఉంటాయి. పూర్ణ కుంభో అధికాల అహిత తం వై పశ్చామో బహుదాసు సంతం. దాన్ని బహుదాసు సంతం, అనేక విధములుగా ఉన్నట్టుగా తం వై పశ్చామ చూస్తుంటాం. ఏమిటోనండి, నిన్నట్లా లేదు ఇవాళ, కిందటి ఉన్నట్టుగా వర్షాలు పట్టలేదండి, కింద వర్షాలు ఎక్కువ లేదు, నీ చూపుని బట్టి తేడా, అది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. అంచేత పశ్చామో బహుదాసు సంతం, రకరకాలుగా. చూడండి, ఒక చెట్టు ఉంటుంది, ఎన్ని రకాలుగా మారిపోతుందో గమనించగలరా? దీన్నే పాటీ గణితం అన్నాడు. మహాభారతంలో నలదమయంతి చరిత్రలో వస్తుంది. అది చెప్పలేం మనం, మారుతూనే ఉంటుంది అది. బహుదాసు సంతం సయిమా విశ్వభువనాని ప్రత్యంకాలం తమాహు. అందుకనే తం కాలం ఇమా విశ్వభువనాని, ఈ సమస్త ప్రాణుల లోపల ఉన్న ప్రత్యం లోపల ఉన్న పరమ వ్యోమన్ ఆహు. ఈ శరీరములన్నిటి లోపల దాగికొని ఉన్న పరమాత్మ తత్వం ఉందే, దాన్ని పరమాకాశం అంటారు. దహరాకాశం ఉంటుంది ఉపనిషత్తు, దాని పేరు కాలము. కానీ గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? ఒకప్పుడు వాచీలు గడియారాలు లేని పల్లెటూళ్ళలో ఎలా ఉండేది? ఆ నీడని బట్టి, సూర్యకాంతి పడుతున్న దాన్ని బట్టి నీడని బట్టి గీతలు గీసుకుని దాన్ని బట్టి స్కూల్కి వెళ్ళేవాళ్ళం. వేసంకాలంలో ఒక తోట నీడ పొడుగ్గా ఉంటుంది, శీతాకాలంలో ఒకలా ఉంటుంది, ఆ టైంలో అలా తెలుసుకునేవాళ్ళం. పల్లెటూరు వాళ్ళు కూడా అంతే, పశువుల లక్షణాన్ని బట్టి, పక్షుల కూతల్ని బట్టి గమనించేవారు వాళ్ళు కాలాన్ని. అదనమాట. అంచేత ఈ సర్వప్రాణుల లోపల ఉన్న చైతన్యమే ఆ కాలము. కాలాన్ని గౌరవిద్దాము. ఈ మంత్రాన్ని పాఠశాలకు వెళ్ళే పిల్లల చేత ఒక్కటేసారి అనిపించండి. కాస్త వాళ్ళు 7వ క్లాసులోకి వచ్చేసరికి 3 సార్లు అనిపించండి. వాళ్ళకి టైం పంక్చువాలిటీ వస్తుంది, విజ్ఞానం పెరుగుతుంది అద్భుతంగా. అందుకే టైం సరిపోవటం లేదండి. ఇప్పుడు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇప్పుడు టైం సరిపోదండి. మరి టైం సరిపోతే నువ్వు ఇలా ఇన్నేసి గంటలు వెళ్ళి పని చేస్తున్నావా? ఆలోచించు, టైం సరిపోవడం ఏమిటి? దాన్ని సద్వినియోగం నువ్వు చేసుకోవటం లేదు, అది గమనించు. అంచేత పూర్ణకుంభో అధికాల అహిత తం వై పశ్చామో బహుధాసు సంతం స ఇమా విశ్వభువనాని ప్రత్యం కాలం తమాహు పరమే వ్యోమన్. సకల జీవరాశుల్లో ఉండే తత్వం ఏదుందో అదే కాలతత్వము. అదే మనము కాలుడు అంటున్నామే, యమధర్మరాజుగా చెప్పుకుంటాం. అది విశేషం ఇక్కడ. కాల అముం దివం అజనయత్ కాల ఇమా పృథివీ ఉత కాలేహ భూతం భవ్యంచ ఇషితం హ వితిష్టతే. ఇది కూడా కాలసూక్తమే, ఇది కూడా సుఖంగా ఉంది, తేలిగ్గా చదువుకోవచ్చు. కాల అముం దివం, ఈ పగటిపూట ఉందే దివి, జులోకం అన్నది, అది కాలమే పుట్టించింది.
కాల ఇమా పృథివీ ఉత. ఈ భూమండలం పుట్టడానికి కూడా కాలమే కాలము. ఇంచేత భూమి ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండదండి, మారుతుంటుంది. ఇంచేత ఒక చోట పెద్ద బండరాళ్ళు ఉండేవి, ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు వచ్చి ఎలా కాలమే నడిపిస్తుంది అది. కాలం పృథివీ ఉత కాలేహ భూతం భవ్యంచ. అంతేకాదు భవిష్యత్తు, వర్తమాన కాలము, భూతకాలము, ఈ కాలములన్నీ కూడా ఈ కాలాన్ని బట్టే నువ్వు చెప్తున్నావు. ఇషితం వితిష్టతే. ఇషితం అంటే వెలువడినవి, దాని సంకల్పం చేత వచ్చినవి. అదే రామచంద్రస్వామి ఇదే అంటాడు, నాయన నందంతి ఉదితే ఆదిత్యే నందంతి అస్తమితౌరవు. సూర్యోదయం అయితే ఆనందపడతావు, సూర్యాస్తమైతే ఆనందపడతావు. రోజులో కాలం గడిచిపోయిందనుకో, ఒక రోజు గడిచిందనుకోవు, ఆ తత్వం తెలుసుకోరా బాబు అంటాడు ఆయన. అది కాలః అముం దివం అజనయత్ కాలః ఇమాం పృథివీం ఉత కాలేహ భూతం భవ్యంచ ఇషితం వితిష్టతే. కాలాత్ ఆపః సమభవన్ కాలాత్ బ్రహ్మ తపో దిశః కాలేన ఉదేతి సూర్యః కాలేన నివిశతే పునః. ఇది మనకు చాలా సులభమైన మంత్రం, ఇది తెలిసిపోతోంది. కాలాత్ ఆపః సమభవన్, కాలం నుంచే నీరు పుట్టిందయ్యా. కాలాత్ బ్రహ్మ తపః దిశః, అంతేకాదు కాలాన్ని బట్టే మంత్రములు, ప్రజాపతులు, దేవతలు, తపస్సులు, దిక్కులు ఇవన్నీ కాలేని. కాలేన ఉదేతి సూర్య, కాలాన్ని బట్టే సూర్యుడు ఉదయిస్తాడు. అది గమనించండి. కాలేన నివిశతే పునః, మళ్ళీ ఉపసంహారం కూడా కాలంలోనే నడుస్తుంది. కాలః యజ్ఞం సమైరయత్ యత్ దేవేశో భాగం అక్షితం కాలే గంధర్వ అప్సరసః కాలే లోక ప్రతిష్ఠితః. మంత్రాలు సులభంగా ఉన్నాయని గబగబా చెప్పడం జరుగుతోంది, గమనించండి. కాలః యజ్ఞం సమైరయత్, కాలం వల్లనే సమైరయన్, కాలాన్ని బట్టి సాగించమన్నారు యజ్ఞము. యత్ దేవేభ్యో భాగం అక్షితం, దేనివల్లనైతే దేవతల భాగము నాశనము కాకుండా ఉంటుందో, అంతే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు పూజ చేయొచ్చు కదండి, జపం చేయొచ్చు కాదు. చెప్పాడు కాలాన్ని పాటించరా బాబు, కాల నియమం పాటించు. కాలే గంధర్వ అప్సరస, గంధర్వులు అప్సరసలు వీళ్ళంతా కూడా కాలాన్ని బట్టే నడుస్తారు. కాలే లోకా ప్రతిష్ఠిత, కాలమును బట్టే లోకములన్నీ కూడా నిలబడ్డాయి. కాలాన్ని పాటించేవి పక్షులు, జంతువులు, మనుషులు మాత్రం కాదు. ఒకప్పుడు మనుషులు కూడా పాటించేవారు, కానీ కాలాన్ని ఎవడూ పట్టించుకోవట్లే. ఆఖరిని నిద్రపోయే పక్షి కాకి, అంతకంటే ముందు నిద్రలేచే పక్షి అది కోడి. వాటికి ఉన్న జ్ఞానం మనకి లేదు, అది దురదృష్టం. కాలః యజ్ఞం సమైరయత్ యత్ దేవేభ్యో భాగం అక్షితం కాలే గంధర్వ అప్సరసః కాలే లోక ప్రతిష్ఠితః. ఇది గమనించండి. ఈ శాస్త్రాన్ని గమనించి కాలసూక్తాన్ని అంటే దీపం వెలిగించి కాలానికి నమస్కరించండి. సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటాం, ధనం సంపాదించుకోగలం. స్వస్తి.